ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఎపిసోడ్ నేను రివ్యూ ఇవ్వలేను కదా, నిన్న ఎపిసోడ్ మీకు ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది, సూపర్ అనిపించింది. మెయిన్ మన అదేంటంటారు నటరాజ్ మాస్టర్ని, అంజలి పవన్ వాళ్ళని చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే ఇది కదరా నాయన ఫ్రెండ్షిప్ అంటే, ఇది కదరా నాయన ఫ్రెండ్స్ అంటే అని ఒక థాట్ అనిపించింది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రియాంక ఓవర్ యాక్షన్ నాకైతే నచ్చలేదు. మీకు ఎంతమందికి అనిపించిందో చెప్పండి. అదైతే నాకు అస్సలు నచ్చలేదు, ప్రియాంక వాళ్ళ ఓవర్ యాక్షన్. సిద్ధు వాళ్ళవి కూడా కొంచెం నచ్చలేదు నాకు. సిద్ధు అంటున్నారు, సోనియా వాళ్ళు కాదు, చెప్తాను నేను తర్వాత చెప్తాను. మహేష్ మళ్ళీ ఇంకా ప్రూవ్ చేసుకోలేడా ఏంద్ర బాబు ఈ మహేష్ అని ఒక తాను ఉంటుంది, అలా కూడా అనిపించింది అంటే నాకైతే. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అరే ఏంటి అనిపించింది. ఫస్ట్ శ్రీముఖి వస్తుంది, శ్రీముఖి వచ్చినాక త్రాడు రెండు గేమ్స్ అయిపోయినాయి. త్రాడు లాస్ట్ది ఎవరెవరు ఆడతారంటే ఇంకా పోయిండ్రు అందరూ. ఎవరెవరు ఆడతారంటే సిద్ధు వాళ్ళ టీంలో సిద్ధు, పవన్ అదేంటంటారు భాను, శివ్, ఒకరు మీతో పాటు నలుగురు కాదు ఇంకొకరు ఆడుతున్నారు అని అంటారు కదా. ఆ ఒక్కరెవరు చెప్పాలా? మహేష్ వాళ్ళకు ఒకటి ఇచ్చారు. మహేష్ వాళ్ళ ఆ పాయింట్లో మనకు మంచిగా తీసుకుని ఉంటే సూపర్ ఉండేది. వేరే వాళ్ళని తీసుకుని ఉంటే చాలా బాగుండేది. కానీ మహేష్ వాళ్ళు అస్సలు వీళ్ళని ఎంచుకున్నారు. అది నాకు కరెక్ట్ అనిపించిందా అంటే అనిపించింది. ఓకే చూద్దాంలే అని ఒక థాట్ అనిపించింది. కానీ వాళ్ళు కరెక్ట్ చేసింటే బాగుండే అని కూడా అనిపించింది నాకు. ఇంకా ఏం చేస్తాం, ఎవరైనా అంతే కదా. ఓకే కానీ మహేష్ కూడా చాలా మంచిగా మహేష్ ఆడతాడు. అయితే ఎవరిని తీసుకున్నాడు ఎవరు తీసుకోలేడు అది పక్క నేను చెప్తాను అని అంటారు. వెనక శ్రీముఖి సరే అని చెప్తారు. సరే అని చెప్పి శ్రీముఖి ఏం చేస్తుంది అయితే ఇంకా వాళ్ళందరినీ అంటే ఒక రోప్ మీద అది మొత్తం ఆయిల్ వేసి ఉంటారు. ఆయిల్తోనే కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ తీసుకోవాలి. ఆ పాయింట్స్ తీసుకోవాలంటే ఎక్కువ మన శివ్ తీసుకుంటాడు, సెకండ్ సిద్ధు వాళ్ళు తీసుకుంటాడు, థర్డ్ ఎవరు అంజలి పవన్ వాళ్ళు తీసుకుంటారు, ఫోర్త్ భాను వాళ్ళు వస్తారు. అంటే ఫస్ట్ అంటే అవి తీసుకోవాలి. మహేష్ కూడా సూపర్ ఆడిండు. ఓకే ఫిఫ్త్ మహేష్ వస్తారు, మహేష్ వాళ్ళు వస్తారు. నాకు ఓకే మంచిగా ఆడిండ్రు వాళ్ళు, చాలా మంచిగా ఆడిండ్రు. కానీ ఒకటేంటంటే ఏడ మిస్ అయిందంటే అంటే మహేష్ వాళ్ళు, భాను వాళ్ళు వీళ్ళందరూ చాలా మంచిగా ఆడింది. నిజంగా నాకైతే బాగా అనిపించింది. అయినాక ఏడ ఆడిండ్రు ఏడ మంచిగా ఆడిండ్రు అని చెప్పడానికంటే కొన్ని విషయాలు ఉన్నాయి, నిజంగా నేను చెప్తాను. ప్లీజ్ నిజంగా మీకు వీడియోస్ కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, లైక్ అయితే చేయండి. లైక్ ఇస్తే నాకు ఇంకా హోప్స్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. వెనుక మహేష్ వాళ్ళు అంటే మహేష్ వాళ్ళు వీళ్ళు కూడా చాలా చాలా మంచిగా ఆడారు. నాకైతే మంచిగా అనిపించింది మహేష్ వాళ్ళు ఆడడం వీళ్ళందరూ. తర్వాత మాట్లాడతా అయితే భానుకు తలకి ఆయన పేరు మహేష్ శివ్ కింద పడిపోతాడు. శివ్ కింద పడిపోయినప్పుడు ఇంకా నిజంగా ప్రియాంక వచ్చి చాలా ఓవర్ చేసింది. ఓకే మనం 100% మనకి ఇష్టమైన వాళ్ళు ఏమైనా అయితే తట్టుకోలేము, అది మనకు కూడా తెలుసు. కానీ చాలా ఓవర్ శివ్ లేదు నేను ఆడేస్తా, చాలా ఐఫర్ ఉంటాడు శివ్, అది మనకు అందరికీ తెలుసు. లేదు నేను ట్రై చేస్తాను కొద్దిగా బాగా గొడవ అయిపోతుంది. ఓకే మానిటర్ ఎవరెవరు అంటే శాండ్రా, పేరు సంధ్య వీళ్ళకు మానిటర్గా ఉంటారు. కనుక అంజలి వాళ్ళ హస్బెండ్ కూడా సూపర్ ఆడతారు నిజంగా. కింద పడితే ఇంకా అదేంటంటారు మధ్యలో గేమ్ ఆడండి అని అంజలి అంటే శ్రీముఖి అంజలిని బాగా తిడుతుంది. నాకు ఎందుకు ఆడదు ఇది ఒకరికి ప్లాన్ అట్లా అని చాలా అవుతుంది. ఇంకా భాను వీళ్ళిద్దరు బాగా గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత అరే మధ్యలో వస్తే అంతగానం ఎందుకు చేయాలి, అది మరీ చాలా ఓవర్ అనిపించింది. నాకైతే నిజంగా చాలా ఓవర్ అనిపించింది. పవన్ అయితే చాలా మంచిగా ఆడారు, నిజంగా సూపర్.
ప్రేమ ఉండాలి కానీ మరీ ఓవర్ అంతా కూడా అది నాకైతే అస్సలు నచ్చలేదు. వెనక మహేష్ వాళ్ళు ఇంకా వస్తారు, ఎవరెవరితో ఎంత ఎంత ఉందని అడుగుతారు. ఎవరెవరితో ఎంత అవుతుందంటే సోనియా సిద్ధు, సంధ్య బ్రిట్టు 40, నటరాజ్ మాస్టర్, నీతు, అంజలి పవన్ 350, భాను వాళ్ళకు 0, మహేష్ వాళ్ళకు 250, శివ్ వాళ్ళకు 400 వచ్చాయి. సూపర్, నిజంగా చాలా మంచిగా ఆడారు. సూపర్ అనిపించింది నాకు. ఓకే, చాలా చాలా బాగా ఆడారు అనిపించింది. నైస్ అనిపించింది. తర్వాత వాళ్ళతోన ఆల్రెడీ టీమ్ టీమ్ 500. ఓకే, టీమ్ టీం మనం అంటే కళ్యాణ్, మన భాను, వసంతి, జాను వీళ్ళందరికీ 500 వచ్చినాయి. జీరో జీరో నాకు జీరో అంటే స్టీలా అని అంటారు. స్టీలా అంటే పంచుకోవడమా, అంటే ఒకరే తీసుకోవడం. అంటే ఆల్రెడీ మన కళ్యాణ్ ఎట్లా అంటే కొంచెం పంచుకోకుండా నాకే కావాలని ఒక ఒక సెల్ఫిష్గా ఆడిండు. ఆ సెల్ఫిష్గా ఆడడం వల్ల వాళ్ళకు ఒక 500 వచ్చినాయి. వాళ్ళకు ఉన్నది పోయింది. ఇంకా అంటే వాళ్ళతో 1000 ఉండే 500 ఉంటే 500 అవతల శివాంక అంటున్నా, శివ ప్రియాంక వాళ్ళు నూకరాయి ఆశల వాళ్ళకు ఎట్లా పోయిందో అర్థం కాలేదు. వాళ్ళకి పోయినాయి అంటది. ఆ పోవడం వల్ల వాళ్ళు అలా చెప్పేశారు. అది అది వెరైటీ నాకు భలే అనిపించింది, నవ్వు వచ్చింది. తర్వాత 0. అప్పుడు నువ్వేమనుకుంటున్నావు జాను అంటే, ఓకే వాళ్ళకి 0 వచ్చింది, వాళ్ళకి స్టీల్ వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు జాను అని అంటే, ఓకే భానుకు బయట కూడా చాలా విషయాల్లో, ఫ్రెండ్షిప్ విషయాల్లో చాలా విషయాల్లో మోసపోయిండు. ఇప్పుడు కూడా ఓకే, అది మోసపోకపోవడం అని కాదు, భానుకు అర్థమవుతుంది. ఒక ఫ్రెండ్షిప్ని నమ్మాలా నమ్మొద్దా, ఎప్పుడైనా నమ్ముతాడు నమ్మడు, భాను ఇష్టం అది అని చెప్తారు. కనుక ఓకే అని అనుకుంటారు. నూకరాజు, ప్రియాంక, శివు, వాళ్ళ పేరు ఓకే ఓకే సారీ నూకరాజు, ప్రియాంక, శివు, ఆసియా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకు 25,500 అనుకుంటా, 500. అయితే వీళ్ళు పంచుకోవాలంటే ఎంత పంచుకుంటారు, వీళ్ళు స్టీలా తీసుకుంటే స్టీల్ తీసుకుంటారు, చిన్నది తీసుకోరు. అయితే వాళ్ళకు అదేంటంటారు 10,000 250 వస్తాయి. నిజం పంచుకుంటారు, అందరూ హ్యాపీ. వెనక స్నేహం అంటే ఇదేరా, అంజలి, పవన్, ఆసియా, సారీ నటరాజ్ మాస్టర్, నీతు గారు. వెనక నీ ఫ్రెండ్షిప్ని గేమ్ ఏమన్నా అయిపోయింది కానీ నీ ఫ్రెండ్షిప్ని అడ్డు పెట్టుకొని ఆడినావు చూడు, ఆ విషయంలో నాకు చాలా బాగా నచ్చింది మాస్టర్. నీ ఫ్రెండ్షిప్ ఉంటుందా పోతుందా అది అంటే వాళ్ళిద్దరు స్టీల్ పట్టుకుంటారు. అప్పుడు హగ్ చేసుకొని ఏడుస్తారు. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా నటరాజ్ మాస్టర్ అయితే నాకైతే ఏమన్నా సూపర్ అనిపించింది. స్నేహం అంటే ఇదేరా నిజంగా ఎంత బాగా అనిపించింది. వాళ్ళకి 9,000 ఉన్నాయి, ఇద్దరికి 4,500 వచ్చినాయి. నిజంగా సూపర్. ఇంకా బ్రిట్, సంధ్య వీళ్ళకేమో 10,000 ఉన్నాయి, ఇద్దరికి 5,000. బ్రిట్, సంధ్య, సిద్ధు, సోనియా 10,000 5,000, ఇద్దరు 5,000 ఇద్దరు 5,000 పంచుకుంటారు. టీం మనంలో 500 ఉన్నాయి. 500 అయినాక మీకు గోల్డెన్ కప్ను గాను ఒకటి ఆపర్చునిటీ ఇస్తామంటే ఏంటి అంటే, ఇందులో ఎవరితోనన్నా మీరు తీసుకోవాలి అని, ఎవరితోనన్నా 2,000 తీసుకోవాలంటే బ్రిట్, సంధ్య వాళ్ళు ఏంటంటే వరస్ట్. నిజంగా వసంతి వీళ్ళకి ఏం ఆడతారో ఏం చేస్తారో అర్థం కాదు. నిజంగా వాళ్ళకి స్టీల్ అంటే తెలియదు, స్టిల్ అంటే తెలియదు, ఏదంటే తెలియదు అని ఒక థాట్ అనిపించింది నాకైతే రియల్. కనుక ఇంకా వీళ్ళు బ్రిట్ వాళ్ళతో 2,000 తీసుకుంటారు, వాళ్ళకి 3,000 ఉంటాయి. చాలా బాగా అనిపించింది నాకు. అరే ఏంద్ర బాబు ఇట్లా వేస్తారు వీళ్ళు, ఇంతకు మనుషులేనా అనిపించింది. నిజంగా తీసుకొని వాళ్ళకి ఇస్తారు. మేము వేయాలనుకుంటున్నాం అంటే ఆమె పేరు జాను అంటది. ఏమనుకుంటున్నావు జాను అంటే, నాకేమనిపిస్తలేదు, ఓకే వాళ్ళకి ఇవ్వాలనిపించింది ఇచ్చిన అంతే, అంతకుమించి ఆడ ఏం లేదు అని చెప్తుంది డైరెక్ట్ జాను. సూపర్ జాను, నిజంగా బాగా చెప్పింది నాకు. అయినాక జాను బాగా అయిపోయి నిజంగా బాగా చెప్పింది జాను అనిపించింది నాకు. అయినాక వాళ్ళు ఇంకా తీసుకున్నాక ఫ్రెండ్షిప్ అంటే నటరాజ్ మాస్టర్ మీ ఫ్రెండ్షిప్ నిలబడింది ఒక అంటే శ్రీముఖికి థ్యాంక్ యూ చెప్తారు. శ్రీముఖి నీ వల్లనే ఓకే మా ఫ్రెండ్షిప్ ఈయన చెప్పిన మా ఫ్రెండ్షిప్ ఎందువల్ల పోయింది, ఏ విషయం వల్ల పోయింది అని, ఆ విషయం వల్ల ఇట్లా చెప్తే నీ వల్లనే వచ్చింది ఫ్రెండ్ మళ్ళీ అని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తారు. అయినాక శివ ప్రియాంక కూడా అలానే నిజంగా మహేష్ వాళ్ళకు చెప్తారు.
మహేష్ వాళ్ళు ఈ షోలో ఒకరి మీద బెట్టింగ్ పెట్టుకొని వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వస్తే తీసుకోవచ్చు వాళ్ళ కాయిన్స్ అన్నీ. కానీ మహేష్ వాళ్ళ దాంట్లో తీసుకొని అందుకే వాళ్ళకు మళ్ళీ జీరో అని చెప్తారు మహేష్ వాళ్ళకు. ఓకే, కానీ మహేష్ మాత్రం సూపర్ ఆడాడు నిజంగా. వెళ్తే నిజంగా మహేష్ హైలైట్ ఆడాడు. 3000 తెచ్చుకున్నాడు. కళ్యాణ్ వసంతి వాళ్ళు ఇంకా 2000 తీసుకున్నారు. ఆయన చెప్పాను సంధ్య బాధపడుతుంది అయినాక. ఇంకా జాను హ్యాపీనా అంటే లేదు హ్యాపీ ఏం లేదు, ఓకే తీసుకున్నామంటారు. అయినాక శ్రీముఖి సెల్ఫిష్ ఇలాగా అలా చేస్తుంటారు ఏంటి తప్పుగా అని భాను వాళ్ళతో కూడా నాకు సెల్ఫిష్ లవ్ అని నాకు తెలుసు అలానే ఉంటారు వాళ్ళు అని చెప్పింది. తర్వాత సిద్ధు సోనియా వాళ్ళకు 20 ఉండే 20 వేసేసి 40 ఒక్కొక్కరు ఏ ప్లేస్ ఉన్నారని. నటరాజ్ అంటే నటరాజ్ వాళ్ళకేమో నటరాజ్ మాస్టర్ వాళ్ళకేమో 20, అంజలి వాళ్ళకు 25, ఎవరికి బ్రెడ్ వాళ్ళకు 20, జాను భాను వాళ్ళకు 30 కాదు 20 కాదు 10 అనుకుంటా వాళ్ళకి 10, కళ్యాణ్ వసంత్ వాళ్ళకు 15, మహేష్ కళ్యాణ్ వసంత్ వాళ్ళకి 0 వాళ్ళకి 0 వీళ్ళకి 0, కానీ కళ్యాణ్ వసంత్ వాళ్ళకి 15 మార్క్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్లో ఇంకా అందరూ క్లోజ్ అయ్యి ఇంకా వెళ్ళండి మ్యాన్షన్ హౌస్లో కానీ శ్రీముఖి చెప్తారు. శ్రీముఖి చెప్పినప్పుడు ఓకే అని వాళ్ళు వెళ్తుంటారు. సంధ్య వాళ్ళు ఓకే సంధ్య వాళ్ళని ఎందుకు తీసుకురంటే వసంత్ మాకు తీసుకోవాలనిపించింది తీసుకున్నామంట. నీ ఎంత వరస్ట్ ఏమో నాకు మళ్ళీ నచ్చలేదు. వెనక నాకు తీసుకోవాలనిపించింది తీసుకున్నాం అంతే, అట్లని ఏం లేదు అని అంటది. ఏంద్రా బాబు ఈ అమ్మాయి ఇంతకు మనిషేనా అని ఒక తాట నిజంగా కోపం వచ్చిందిరా బాబు. వెనక భాను సంధ్య మాట్లాడుకుంటారు. భాను సంధ్య అరే ఎందుకు తీసుకున్నట్టు చెప్పాలారా, వాళ్ళకు స్టీన్ అంటే ఎందుకు స్టీన్ అంటే స్టిల్ అంటే ఎందుకు తెలియదు అంటారా. శ్రీముఖి చెప్పింది అందుకే తీసుకున్నాం మేము, అందుకే ఒక మతను ప్యాంట్లు అప్పుడు నేను వాష్రూమ్లోకి పోయినా కాబట్టి అందుకు తీసుకున్నారంట రాని చెప్తుంటుంది. చాలాక బయట కూర్చొని సోనియా అంజలి వాళ్ళు కూర్చొని ఏడుస్తుంటుంది. ఆమె సంధ్య ఏడుస్తున్నప్పుడు పాపం చాలా బ్రిట్ వస్తుంది. ఎందుకు పోయి అంటారు. వెనక ఒకటి అడ్వైజ్ ఇస్తారు కదా మన లవ్ గురు అడ్వైస్ కోసం ఇది మళ్ళీ 3వసారి ఏమనుకుంటున్నారు మీరంటే మమ్మల్ని ఇంట్లో వాళ్ళందరూ టార్గెట్ చేసింది అనుకుంటున్నాం, మాకైతే టార్గెట్ అనిపిస్తుంది లవ్ గురు ఇలానే అవుతుంది అది ఇదని చెప్తుంటే అది హైలైట్ అనిపించింది నిజంగా. లవ్ గురు మాకు టార్గెట్ చేసినట్టే ఉంది మమ్మల్ని అని చెప్తుంటే అది సూపర్ అనిపించింది నిజంగా. టార్గెట్ చేసినట్టే అనిపించింది నాకు కూడా. ఇంకా వాళ్ళు ఇంకా తర్వాత కళ్యాణ్ వసంతి వస్తారు. గోల్డెన్ కపుల్ మీరు వస్తారని అసలు ఊహించలేదు, మీరు ఇలా ఆడతారు గేమ్ మేము బాగానే అర్థం చేసుకున్నాం కానీ ఇలా అనుకోలేదు అని అంటారు. ఇంకా సందేహం మాట అంటారు వాళ్ళకు స్టీన్ అంటే ఏందో తెలియదు స్టిల్ అంటే ఏందో తెలియదురా, వాళ్ళు వచ్చి గేమ్ ఆడడమా వాళ్ళు వచ్చి మాట్లాడమా చాల్ అని అనుకుంటారు. శ్రీముఖి అంటే నీతుగారితో అంటే శ్రీముఖి గెలుపుని ఒకరితో పంచుకుంటారు అని ఆ మాటకు మేము అన్నాం కానీ ఇది కాదని మన శ్రీముఖిని అంటాడు. నాకు కోపం వచ్చింది ఏంద్రా ఎట్లా మాట్లాడుతుండే ఈయన అని అనుకున్నాను. ఇంకా మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకున్నాక ఇంకా డేట్కి పోతారు. అబ్బా మన ప్రియ ఇంకా శివ చైర్ దొబ్బుకుంటూ పోతుంటారు. వాళ్ళని తీసుకొని వచ్చి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏదో అనుకున్నా ఇది చిరుపరి మనకు అని అంటాడు. ఆయన ఒక విచిత్రమైన మనిషి నిజంగా. విచిత్రం బచ్చన్న అన్నట్టు ఉంటుంది నిజంగా. ఇంకా వాళ్ళిద్దరు పోయారు నిజంగా. నాకు మెయిన్ నచ్చిందంటే అంజలి పవన్ వాళ్ళది నటరాజ్ నీతు గారిది నాకైతే సూపర్ నచ్చింది ఈ ఎపిసోడ్. మీకు ఎంతమందికి అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చేయండి.